హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సమీక్ష శామ్ ఛానల్. ఈరోజు మన ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఆనియన్తో రైస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ కడాయి తీసుకోవాలండి. కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అలాగే ఇది వచ్చేసి మొగ్గ అండి. ఇలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్ తీసుకోవాలండి. ఒక ఆనియన్ తీసుకోవాలి, 2 పచ్చిమిర్చీస్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి అండి. ఇది కాసేపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి సాల్ట్, అలాగే పసుపు, కారం వేసుకొని కాసేపు కలుపుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసి కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అన్ని వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా అడుగంటకుండా బాగా మిక్స్ అవుతాయి. రైస్లో కూడా ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యి రైస్ అనేది టేస్ట్ వస్తుందండి ఈ వాటర్ వేయడం వల్ల. తర్వాత ఇందులోకి మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇంకా సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ రెడీ అయింది. మనకి నోటికి ఏం తినాలనిపించుకున్నప్పుడు ఇలా ఆనియన్ రైస్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ టు సమీక్ష శామ్ ఛానల్. థ్యాంక్ యూ.